మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీస గ్రామ శివార్లో రోడ్డు సరిగ్గా లేక వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మించి వంతెనకి ఇరువైపులా తూతూ మంత్రంగా మట్టి రోడ్డు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చినుకు పడితే మట్టి రోడ్డు బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లా ప్రధాన రహదారి కావడంతో వేలాది మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తారని, వర్షాకాలం మొదలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన గుత్తేదారుడు మొద్దు నిద్ర వీడి బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు. విద్యానాయక హయాంలో ఈ యొక్క బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఈ యొక్క బ్రిడ్జి ఇటు ఖమ్మం ఇటు మహబూబాబాద్ రెండు ప్రధాన జిల్లాలకు కూడా ఇదొక ప్రత్యేకమైన రహదారి. ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. అయితే గత పాలకులు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. బ్రిడ్జి నిర్మించడం కూడా మాకు సంతోషంగానే ఉన్నది. కానీ గత పాలకులు కాంట్రాక్టర్లు అన్యాయంగా అవినీతిగా లంచాలు దండుకొని బ్రిడ్జిని అటువైపు ఇటువైపు కూడా నామమాత్రము మట్టి వనక పోసి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఏ చిన్న ఈ వర్షం కారణంగా ఈరోజు ఇక్కడ మొత్తం బురదమయంగా మారి ఇటు పాదచారులు కానీ అటు వాహనదారులు కానీ తీవ్ర ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుందనే భయాందోళనకు గురవుతున్నారు. కనుక తక్షణం ఈ సంబంధిత అధికారులు కూడా నామమాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నారే తప్ప దీనికి పరిష్కారం చూపడం లేదు.